నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ వేసవికాలం అయిపోతుంది. మే అయిపోయింది, జూన్ వచ్చేసింది. అందరూ ఆవకాయలు పెట్టేసి ఉంటారు. నేను కూడా పెట్టేశాను. కాకపోతే ఇది లాస్ట్ మంత్ వీడియో. చక్కగా ఎండుమిరపకాయలన్నీ ఏరుకుని కొనుక్కోవాలి కదా. నేను 3 రకాల ఎండుమిరపకాయలు కొనుక్కున్నాను. మధ్యలో వస్తుంటే లాంతర్లు అమ్మారండి. భలే నచ్చాయి నాకు. చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. సరే తెచ్చేసుకున్నాను. అది ఎప్పుడు ఎక్కడ ఎలా పెడతాను అనేది తర్వాత చూద్దాం. ఇదిగోండి పాతది అయిపోయిందని డబ్బా అది కూడా కొనుక్కున్నాను. ఇక ప్లాస్టిక్ డబ్బాలు ఒక 6 తీసుకున్నాను. ముందు ఎండుమిరపకాయలు సామానన్నీ అక్కడ పెట్టుకుని ఇంటికి వచ్చాం అనమాట. ఎక్కడుంది? ఎక్కడి నుంచో అరుస్తుంది. ఎక్కడి నుంచి అరుస్తుంది? కొబ్బరికాయ వేయించారు. చెట్టు కొట్టేశారన్న అదా? ఓ, ఎప్పుడు వేసావు? ఎప్పుడు వేసావు? ఏంటి అన్నా? ఆవకాయ పెట్టడం అంటే పెట్టడమే కాదు కదా, దానికి ముందు చాలా చాలా తతంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎండుమిరపకాయలు సెలెక్షన్ దగ్గర నుంచి ఒక పెద్ద ప్రాసనం అనుకోండి. ఈ పిల్లి చూడండి, నేను అక్కడ కింద పడుకుని అరుస్తుంది, నేను వచ్చాను అని. సరే వచ్చాను కదా, ఎక్కడ చూద్దామంటే ఎక్కడుంది అనుకుంటే బయటకు వచ్చి పలకరించి మళ్ళీ లోపలికి వెళ్ళి నేను ఇక్కడ పడుకున్నానని చెప్తుంది అనమాట. సరే ఎండుమిరపకాయలు 3 రకాల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇక ఆయిల్ అదంతా కూడా తెప్పించేసాను అనమాట ముందే అక్కడి నుంచి, గానుగుల నుంచి. ఇక ఈ ప్లాస్టిక్ డబ్బాలు అంటారా, అదే మేము డిస్ట్రిబ్యూషన్కి అనమాట మైసూర్ వరకు వెళ్ళాలి. ఈసారి ఎన్ని కాయలు పెట్టాలో ఏంటో చాలా పెద్ద ప్రాసెస్ చెప్తున్నారు మా వారు. సరే తప్పదు, పెట్టాలి. వెల్లుల్లిపాయి, తర్వాత ఆవాలు, మెంతులు, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తెచ్చుకోవాలండి. ఎప్పుడు కూడా ఆవకాయ పెడుతున్నామంటే ఏదో పిండి కొనేసి పెట్టాము అని కాకుండా, నేనైతే 3 రకాల ఈసారి ఎండుమిరపకాయ తీసుకున్నాను. 100 కాయ పెట్టమన్నారు. 100 కాయకి మా ఫ్రెండ్ తను పంపించారు ఒక 5 కేజీలు మామూలు ఆవకాయ అనమాట, కారం కాయ ఇది. సో ఇక్కడ నాకు విజయవాడ కారం అలవాటు అయిపోయి, గుంటూరు ఆ కారం, ఇక్కడ కారం నాకు అంత నచ్చదు. సో ఇది మామూలు కాయ అనమాట, ఇది ఆవకాయ కాయ. అలాగే కలర్ కోసం నేను కాశ్మీరీ కాయను కూడా వాడుతున్నాను. ఇది కాశ్మీరీ కాయ, కొంచెం ముడతలుగా ఉంటుంది కదా. సో ఈ 3 కాయలు కలపాలనుకుంటున్నాను అనమాట. 5 కేజీల ఎండుమిరపకాయకి 2 కేజీలు మామూలు కూరకారంది కలిపాను అనమాట. ఒక 1/2 కేజీ కాశ్మీరీ చిల్లీ కలిపాను, మంచి కలర్ కోసం. ఆవకాయ ఎలాగో కలర్ ఉంటుంది, కానీ కొంచెం మోర్ కలర్ కోసం అలా కలిపేసి ఎండబెట్టాను. మిగతా 1/2 కేజీ విడిగా పెట్టించాను అనమాట, వేరే కూరల్లో వేసుకోవచ్చు అన్నట్లుగా. ఇక పాత చీరతో ఎండబెడతాం కదండి, ఎండబెట్టి ఇక అక్కడే కాపలా అయిపోయింది అనుకోండి 2 డేస్. ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు, వర్షం ఎలా వస్తుందో తెలియకుండా సడన్గా మబ్బుపట్టి వచ్చేసేది కదా లాస్ట్ మంత్ అంతా కూడా. సో తొడాలన్నీ ఒలుద్దాం అని పెట్టుకుని అసలు ముందు ఎండ ఉన్నప్పుడు పోసేద్దాం అని ముందు పోసేసాము. ఇక సన్నావాలు ఒక 2 కేజీలు, లావాలు ఒక 3 కేజీలు అలా తీసుకున్నాం. సన్నావాలు కూడా 3 కేజీలు, లావాలు 3 కేజీలు తీసుకున్నాను. మెంతులు 1/2 కేజీ తీసుకున్నాను. ఇవన్నీ కూడా క్వాలిటీవే మనం తీసుకోవాలండి. ఇక చెట్టు నుండి అప్పుడే మా వారు కొంచెం పొలం నుంచి తెప్పిస్తారు, అవి అప్పుడే వచ్చాయన్నమాట. వాటికి జీడి ఉంటుంది కదా. సో మనం మా కృష్ణా జిల్లాలో ఏం చెప్తారంటే, ఇక్కడ కూడా అదే చెప్తారేమో, తీసుకొచ్చాక నీళ్ళల్లో వేసాక కాయి ఏమవ్వదు అని చెప్తారు. చూడండి వర్షం పడిపోయింది, మళ్ళీ వెలిసిందనమాట. ఎప్పుడు పెట్టాలో తెలియట్లేదండి, వర్షం పడి వెలిసింది. సరే ఇంకా చూసారా ఎంత సడన్గా వచ్చిందంటే, ఎండుమిరపకాయలు పరిగెట్టుకుంటూ తీసాం అనమాట. ఆడించుకొచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా. మరి దేని తీసా మిషన్ పదును పెట్టడానికేమో. అడగదండి, అది తెచ్చి పెట్టినప్పుడు అంటే ముక్కలు కదా కోసుకున్నా అది. మధ్యలో మా వాళ్ళ చెలోక్తులు
కోపతాపాలు భరిస్తూ చేసుకోవాలన్నమాట. ఏదో మిషన్ తీశాడు పదును పెట్టడానికట, కత్తిపీట. మా దుర్గకి డౌట్ వచ్చింది, దీంతోనే ముక్కలు కోస్తావా అని అడిగిందంట. అవును కోస్తానన్నాడట. దాని గురించి వాళ్ళు వాదులాడుకుంటుంటే సరదాగా క్లిప్పింగ్ తీస్తుంటే ఎవరి కాళ్ళు కామైపోయారు. ఇక ఆవాలన్నీ కొలుచుకోవాలి కదండి. కొద్దిగా నేనేం చేస్తానంటే విడివిడిగా వేస్తే ఆ పొడి కలవదేమో అనుకుని ఇది కొద్దిగా అది కొద్దిగా కలిపి గ్రైండ్ చేస్తున్నా. ఒక గ్లాసు ఆవాలు, పెద్ద ఆవాలు వేస్తే ఒక గ్లాసు కొద్దిగా సన్న ఆవాలు వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. మెత్తగా అవ్వాలండి, జల్లించుకోవాలి కూడా దీన్ని. చక్కగా అలా జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మీ అందరికీ తెలుసు కాబట్టి నేను అట్టే మిమ్మల్ని విసిగించదలుచుకోలేదు. ఇది కొద్ది కొద్దిగా వేసుకుని, ఇదేమిటంటే ఆవాలు చాలా వేడి కదా, మిక్సీ గిన్నె తొందరగా వేడెక్కిపోతూ ఉంటుంది అనమాట. ఆ వేడి మీద మనం కనుక మొండిగా మనం గ్రైండ్ చేసామంటే మిక్సీ ఆగిపోతుంది. అదే కాకుండా కలర్ మారిపోతుంది, పిండి కలర్ మారిపోద్ది. చక్కగా ఈ మస్టర్డ్ కలర్ నుంచి బ్లాకిష్ కలర్లోకి అయిపోతుంది. కొద్దిగా అది మనం జాగ్రత్తగా పట్టుకుని చూసుకోవాలి. అంటే కొద్దిగా ఒక 6 కాయలు 12 కాయలు 10 కాయలు పెట్టుకునే వాళ్ళకి అంత ఇబ్బంది రాకపోవచ్చు, కానీ ఇలాగా ఎక్కువ కాయ పెట్టుకునే వాళ్ళకి ఇబ్బంది అనమాట. మిల్లుకి పంపించేస్తాము, కానీ మనం అనుకున్నంత రాదండి పిండి. కొంచెం మనం ఓపిక చేసుకుని మనం ఆడుకోవడమే మంచిది. తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేపుకుని అవి కూడా ఆడేసుకున్నా. ఇక పాపం అండి, మా సుబ్బారావుని చూస్తే నాకు ఈసారి చాలా చాలా జాలేస్తుంది అనమాట. ఇన్ని కాయలు, తనకి చెయ్యి కొద్దిగా బాగాలేదు, అందులో తను చాలా హడావిడిగా ఏదో ఇంట్లో ఏదో పని ఉండి హడావిడిగా తిరుగుతున్నాడు. అయినా సరే ఆ మొక్కలన్నీ కోసి చేయడానికి మా కత్తిపీటేమో బాగా పాతది, పెద్దవాళ్ళది అనమాట. అది ఇంట్లో కాయగూరలు కోసుకునేది చిన్న కత్తిపీట. పెద్ద కత్తిపీట మా పాత ఇంట్లో ఉండిపోయింది, అది వదిలేస్తే తెలుసు కదా మీకు, అన్యాక్రాంతం అయిపోయిందనమాట. ఇది మా దుర్గా వాళ్ళ సిస్టర్ దగ్గర నుంచి తెప్పించింది తను, కానీ అది చాలా కష్టపడుతున్నాడు, దాంట్లో అంత రావట్లేదు, అది పరిగెట్టేస్తుంది అంటున్నాడు. ఆ చెయ్యి అలా పెట్టి కొడుతుంటే తెగుతుంది, కానీ చెయ్యి బాగా నొప్పొట్టింది అనమాట. ఇంక వద్దులే సుబ్బారావు, చాలా పెద్ద పెద్ద మొక్కలు కోస్తున్నాడు. ఇప్పుడు మొక్క బాగా పెద్దగా తినే వాళ్ళకైతే పెద్ద మొక్క బాగుంటుందండి. మా వాళ్ళు మొక్క పక్కన పెడతారు, పైగా కొత్తపిల్లి కొబ్బరే కావాలంటారు మా వారు. కాకపోయినా అది గట్టిగా ఉంటుంది మొక్క, చాలా టేస్ట్ ఉంటుంది, ఊటంత బాగా రాదు, మొక్క తినరు. ఎందుకలాంటప్పుడు కొత్తపిల్లి కొబ్బరి అంటే ఆ టేస్ట్ అలవాటు పడిన వాళ్ళు ఇంకేది తినలేరు, అంతే. ఎవరికి ఇష్టాలు బట్టి కొందరు రసాలు ఇష్టపడిన వాళ్ళు ఇంకేది ఇష్టపడరు. కొంతమంది జాలాలు పెట్టుకుంటారు కృష్ణా జిల్లాలో, అది ఇష్టపడిన వాళ్ళు ఇంకే రకమైన మొక్క తినలేరనమాట. అలా మా వారు కొత్తపల్లి కొబ్బరి ఇష్టమయ్యి, మేము పంచే వాళ్ళందరికీ కూడా మా కొత్తపల్లి కొబ్బరి అలవాటైపోయి, ఇంకా ఏది పలానా వాళ్ళ ఇంట్లోంచి వచ్చింది అంటే అది ఇలాంటిదే అయి ఉండాలి వాళ్ళకి. ఇక ఆయిల్ కూడా తెప్పించాను, కారం వచ్చేసింది, ఆరిపోసేసుకున్నాను. ఇవ్వండి గ్రైండింగ్ అంతా చేసేసాను, అంతా సిద్ధం చేసుకున్నాను. మీకు లాస్ట్ ఇయర్ ప్రొసీజర్ చెప్పాను కదా, కొంచెం గిన్నెలో ముందుగా అన్నీ కొలుచుకుని మోతాదులన్నీ కొలిచేసుకుని విడిగా ముక్కలు పెట్టుకుంటాము. అవన్నీ ముందు పెట్టుకుని నూనె పోసుకుని చక్కగా కలిపేసుకుని జాడీకి ఎత్తడమే, ఇంతే అనమాట పని. ఇదంతా చూపించదలుచుకోలేదు, కానీ మీకు ఏదో నేను కూడా ఆవకాయ పెట్టాను అని చెప్పాలి కదా, ముందు మీకు ఎవిడెన్స్ ఉండాలి కదా, తర్వాత ఆవకాయ తినే వీడియో వస్తుంది, అది చూపించాలంటే ఆవకాయ పెట్టానని మీకు తెలియాలి. సో ప్రతిసారి కొలతలు నేను ఎలా పెడుతున్నాను, ఇప్పటికి 2 ఏళ్ళ నుంచి వీడియోలు పెడుతున్నా, ఎలా పెట్టాను ఏంటి అని. మళ్ళీ ఒకసారి పెడుతున్నా. ఇన్నిసార్లు కొలతలు చెప్పి మేము బోరు కొట్టించాలా చెప్పండి, అందుకు జస్ట్ ఎవిడెన్స్ కోసం పెడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆవకాయ పెట్టేటప్పుడు అందరి చేతులు పనికిరావు, మొహమాట పడకుండా చెప్పండి ఎవరికైనా సరే. నేను కూడా చెప్పేస్తా, నేను మా సుబ్బారావు చెయ్యి తప్ప ఎవరి చెయ్యిని అంటుకోనివను ముట్టుకోనివను. మా పిల్లలు అంటుంటారు, అమ్మ మా చెయ్యి కూడా కొంచెం టెస్ట్ చెయ్యి అని చెప్తారు. మా ఫాదర్ ఈ టెస్టింగ్ ప్రాసెస్ నాకు 1 year చేశారనమాట. ప్రతి సంవత్సరం ఇంటికి వెళ్ళినప్పుడు, పుట్టింటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, ఒక ఆల్రెడీ పెట్టేసిన పచ్చడి జాడీని కలపమనేవాళ్ళు. పప్పులు ఒక డబ్బాలో వేసి, పెసరపప్పు ఒక డబ్బాలో, మినపప్పు ఒక డబ్బాలో, కందిపప్పు ఒక డబ్బాలో వేసి, బియ్యం కూడా ఇంకో డబ్బాలో వేసి వీటన్నిటిని చేత్తో ఇలా కలపమనేవాళ్ళు అనమాట. నాకు ఇదేదో కష్టమేమో అనుకున్నా, అంటే రివాజు, పుట్టింటికి వచ్చినప్పుడు ఇలా కలపాలి, మళ్ళీ పుట్టింటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇలా కలపాలి కాబోలు అనుకున్నా. 1.5 2 years అయ్యాక చెప్పారు, అమ్మ నువ్వు పచ్చళ్ళు పెట్టుకోవచ్చు, పప్పులు కొనుక్కోవచ్చు అని.
అప్పుడు కానీ అర్థం కాలేదు నాకు. ఈ టెస్ట్ చెయ్యికి పురుగు పడుతుందా, పచ్చడి నిలవ ఉంటుందా లేదా అనేది ఒక టెస్ట్ అనమాట. దాంట్లో నేను పాస్ అయిపోయాను. మా నాన్న పాస్ చేయించిన ఒక పరీక్ష అనమాట అది. సరే, ఆవకాయ ఎలా తిన్నాము ఏంటి అనేది పెట్టేశాను కదా. తినే వీడియో కూడా తొందరలోనే పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా మంచి ఆవకాయ పెట్టేసుకుని మంచి ముద్దపప్పుతో వేడి వేడి నీళ్ళతో ఆరగించుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. మరి అందాక ఉండేనా. నమస్తే.